నిన్న ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది ఇరాన్ మీద. భీకర దాడి కీ టార్గెట్స్లలో పేల్చి పడదొబ్బింది. కీ టార్గెట్స్ అన్నీ పేల్చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సలాం కొట్టేసిండు. మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరీ గంగల కలిసిండు. అలీ అక్బర్ అహ్మదియన్ పీక్ కట్టలు కట్టిండు. దాని తర్వాత మేజర్ జనరల్ గులాం అలీ రషీద్ సర్వనాశనం అయ్యిండు. పేల్చి పడదొబ్బిరు వీళ్ళందరినీ ఇజ్రాయెల్ అటాక్ పేల్చేసారు. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేసింది అని చెప్పి మాట్లాడితే ఇజ్రాయెల్ ఏమనంటదంటే ఇరాన్ చాలా దగ్గరలో ఉండే న్యూక్లియర్ బాంబ్ అటామిక్ బాంబ్ తయారు చేసుట్లా చాలా దగ్గరలో ఉండే, అది ఇజ్రాయెల్కి చాలా డేంజర్. ఇజ్రాయెల్కి ఎందుకు డేంజర్ అని చెప్పి మాట్లాడితే ఇరాన్ నిద్రలకేం లేపి మాట్లాడినా నువ్వు ఏం చేస్తావని అంటే కిల్ యుఎస్ఏ కిల్ ఇజ్రాయెల్ అని చెప్పి ఒక రెండే మాటలు మాట్లాడుతుంది. నిద్రలకేం లేపిన 2 గంటల రాత్రికి నువ్వు నిద్రలకేం లేపి నీ ప్రధాన లక్ష్యం ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే యుఎస్ఏని చంపాలి, ఇజ్రాయెల్ని చంపాలి. ఇదొకటే అలా మూల చరిత్ర ఇరాన్ది. సో వీడు అటం బాంబు తయారు చేసిండంటే నన్ను వేల్చాడు, నన్ను వేలుస్తాడు కదా మళ్ళీ, అందుకే నేను అని పేల్చి పడతోపిన. అయితే ఈ స్ట్రైక్ ఏదైతుందో చాలామంది చెప్తున్నారు ఏంటంటే అట్లా దాడులు చేస్తే రేడియేషన్ అవుతుంది కదా అని అంటే అది ఇజ్రాయెల్ అది ఇజ్రాయెల్ ఏడ కొట్టాలనో ఆడనే కొడుతుంది. నీ నెత్తి మీద ఎంటికల మీద కొట్టాలంటే అన్నింటికలను కూడా కాలబెట్టదు. అది నీ ఏదైతే తెల్లెంటికి ఉంటుందో ఆ తెల్లెంటికని కాలబెట్టే పోతుంది అది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరనంటే ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియర్ బాంబ్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇది న్యూక్లియర్ బాంబ్ అనుకుందాం, యురేనియం ఎన్రిచ్ ఇక్కడ ఏదైతే రేడియేషన్ అవుతుందో అక్కడ కొట్టలే వాళ్ళు. దీన్ని తయారు చేయడానికే ఇగో ఈ మూత కావాలి, ఇగో ఈ డక్కన్ కావాలి, ఈ బ్యారెల్ కావాలి, ఇదంతా కావాలి కదా. ఏదన్నా 2-3 పార్ట్లను పేల్చి పడేసింది అది రేడియేషన్ కాని పదార్థాలను. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ప్రాజెక్ట్ని చేయడానికే నీకు మళ్ళీ కొంచెం టైం పట్టాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇజ్రాయెల్ చూసుకుంటుంది, అది అప్పటిదాకా మళ్ళీ ఖూఫియా ఏజెన్సీలను పెట్టి చూసుకుంటుంది. అంటే ఇలా ఆటం బాంబ్ తయారు చేసే తత్వం మాత్రం వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో మేము చెయ్యం. వీళ్ళు ఏం చేసిరనంటే యురేనియంని ఎన్రిచ్ చేసుడు మొదలెట్టిండ్రు. యురేనియంని ఎన్రిచ్ చేసి ఆల్మోస్ట్ బాంబుల తయారీకి దిగిండ్రు. అయితే ఎంత చేసిండ్రు ఏం చేసిండ్రు అని చెప్తా. బట్ ఈ యుద్ధం వల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ ఖచ్చితంగా గట్టిగా పోతుంది. ఇక మళ్ళీ లొల్లు అయితే పెట్రోల్ ప్రైసులు పెంచిండు మోదీ, అది చేసిండు మోదీ. గ్లోబల్ సినారియోతో ఏం సపోర్ట్ ఉండదు, దానికి దీనికి సంబంధమే పెట్టకుండా మనం అంతా సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోవాలి. సబ్సిడీలు అనేది ఏడుదాకా నాశనం చేస్తున్నాయో ఒక చిన్న దేశం ఏడుదాకా ఎదుగుతుందో కూడా ఇలా పరిచయం చేస్తా. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. భారత్ అననే ఒకటే ఒక లక్ష్యంతో చిత్రగుప్త్ అననే నరేటివ్స్ రన్ అయితే ఫ్రెండ్స్, కేవలం భారత్. అందులో ఫేవర్ చేసేటోడికి ఫేవర్ ఉంటుంది, ఆధారాలు పెట్టినోడికి పొగడతలు ఉంటాయి, ఎవడైతే ఆధారాలు పెట్టకుండా డబ్బల రాళ్ళేసినట్టు ఒరుతాడో వాడికి పొడుసుడు ఉంటుంది. ఇది అబ్సల్యూట్ చిత్రగుప్త్. ఇది ఎవడయ్యాక భయపడేది లేదు, డంకేపోయి చోట నాకు ఇబ్బంది కూడా లేదు, ఎవడనేమని అనుకుంటాడని కూడా. అయితే ఇంట్లో మేజర్ వాళ్ళు చచ్చిపోయినరు, ఇదంతా అయిపోయింది. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ట్వీట్లు కొట్టినాయి. అసలు ఏం జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్కి ఎంత దగ్గర ఉండే అని చెప్పి మనం మాట్లాడితే సుమారు మే 2025 డేటా ప్రకారము 408 కేజీల 60% యురేనియం ఎన్రిచ్ చేసి పెట్టిరట, U-235. ఇది 9 న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి పనికొస్తున్నాయంట పోస్ట్ ఈ 60%ని 90%కి తీసుకుపోతే. అయితే ఇప్పుడు ఈ 60% ఆఫ్ ది స్టాక్ పైల్ ఏదైతే మనం యురేనియం ఎన్రిచ్ చేసి పెట్టినరో 233 కేజీల వెపన్ గ్రేడ్ తయారైందట. 233 కేజీల వెపన్ గ్రేడ్ తయారైందట. 3 వారాలలో 9 బాంబులు తయారు చేసే కెపాసిటీకి ఇరాన్ పోయిందట. అందుకే ఈ యురేనియం ఏదైతే స్టాక్ పైల్స్ ఉన్నాయో దాన్ని మేము పేల్చి పడదొబ్బినాం అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నది. ఈ బలాస్టిక్ మిజైల్స్ ఎక్సెట్రా ఇక నేను ప్యూర్ టెక్నికల్ పాయింట్లకు పోతలేను. కాకపోతే ఒక మ్యాప్ పెట్టింది ఇజ్రాయెల్, ఇక్కడెక్కడ ఇలా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉండేనని. ఇక్కడ అరక్ ఏదైతే ఉందో ఇది హెవీ వాటర్ రియాక్టర్, దీన్ని పేల్చి పడదొబ్బిర్రు. ఇరాన్స్ ఎన్రిచ్మెంట్ అండ్ ఫ్యూయల్ ఫెసిలిటీస్ అన్ని పెట్టిండ్రు. దాని తర్వాత మన నట్నాస్ దగ్గర కొట్టిండ్రు. నట్నాస్ దగ్గర ఏమున్నదని అంటే ఇక్కడ 14,700 సెంట్రిఫ్యూగల్ పంపులు అండ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఎక్స్పాండింగ్ అండర్ గ్రౌండ్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందట. దాని తర్వాత ఫర్డౌలనేమో అండర్ గ్రౌండ్ ప్లాన్ ఉందంట. బ్రేక్అవుట్ ఏదైతే న్యూక్లియర్ బాంబ్ చేయడానికి 1 వీక్లలో ఉండేనో అది ఉండేనంట. ఇంకొకటి యురేనియం కన్వర్జేషన్ సెంట్రిఫ్యూగల్ పార్ట్స్ ఏవైతే ఉండేనో అవి ఇసాఫహాన్ల ఉండేనంట. ఇక్కడ వీళ్ళు పేల్చిపడదొబ్బిరు. ఏవైతే డెలివరీ సిస్టమ్స్ ఉంటాయి చూడు న్యూక్లియర్ వారెడ్లని తీసుకుపోయి ఈ మిజైల్స్ ఎక్కడెక్కడైతే ఉండనో వాటిని కూడా పేల్చినాం అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒకసారి ఇజ్రాయెల్ నాకు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇలా గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో
ఫక్రీజీ జాదే ఈయనను కూడా 1999 2000లోనే న్యూక్లియర్ బాంబ్ ఇరాన్కి తయారు చేస్తాను అనుకున్నంట 2020లో ఈయనను అసాసినేట్ చేసిండు. ఇజ్రాయెల్ ఎంత డేంజర్గా ఘాతక్ అటాక్ చేస్తుందని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. అలా సెల్ ఫోన్లలో కూడా బాంబులు పెట్టి లేపడేసింది వెనకటికి హమాస్ని. వాళ్ళు ఏరిగేటప్పుడు కూడా సండాస్ల మీద కూర్చుందామంటే ఈ సండాస్ కూడా ఎడవేలుతుందో రాబోయే నాకు అర్థమవుతలేదు అన్న భయాందోళన హమాస్ని పెట్టింది. దట్ ఈస్ ది నెట్వర్క్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఏ రకంగా కొట్టిందంటే ఇది ఒక బ్రిగేడియరో అలా ఆర్మీ పర్సనలో లేకపోతే ఎవరైతే చీఫ్ ఉన్నాడో వాడు ఈ అపార్ట్మెంట్లు ఉంటుండే, ఇగో ఈ ఇంట్లో ఉంటుండే, ఆ కొట్టుడు చూడుర్రు, ఈడ అన్ని లైట్లు అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఈడ తీసుకొచ్చి మెజైల్ కొట్టి పడేసారు, ఇగో పొక్కలకేం జోరి బళ్ళు మన పేల్చి పడేసారు. అంటే ఎంత ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేస్తారో చూడుర్రు ఇజ్రాయెల్ వాళ్ళు. ఈ పొక్కలకేని అని మళ్ళీ ఈ ఏడికని కొట్టారు అనుకున్న 2000 కిలోమీటర్ దూరంలోకి కొట్టారు. ఏదో పక్కకేని వచ్చి ఇట్లా రాకెట్ లాంచర్ పెట్టి దిన్మని కొట్టలే, అని ఇంట్లోకి పోయి పేల్చలే, గ్రెనేడ్ వేసి పేల్చలే. 2000 కిలోమీటర్ నుంచి మెజైల్ పెట్టి పేలిస్తే ఈ పొక్కలకేని కొడితే చూడ అని ఇల్లు ఎట్లా అయిపోయిందో. మళ్ళీ కూడా కరెంట్లు అన్నీ నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఇజ్రాయెల్. దిస్ ఈజ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ యూ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక యానిమేషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. మన ఇరాన్ కూడా రిటాలియేట్ చేసుడు మొదలెట్టిందట. కాకపోతే అంత ఎఫెక్టివ్గా ఏడుంటుంది ఫ్రెండ్స్. 200 ఫ్లైట్లతోని ఆల్రెడీ భీకర దాడి మొదలెట్టింది. అమెరికా కూడా ముందర దిగిపోయింది. ఇరాన్కి సీదా నచ్చ చెప్తున్నది, దేడుసారి లేకు పుచ్చలు వలగొడతామని చెప్పి అమెరికా కూడా చెప్తున్నది. అంటే ఇది అమెరికాకు ముందే తెలిసి ఇజ్రాయెల్ కాన్ఫిడెన్స్లకు తీసుకొని కొట్టుంటుంది. అయితే దీని ప్రభావం భారత్ మీద ఎట్లుంటుంది, దీని ప్రభావం ఏ రకంగా మనకు చెడు కలిగిస్తుందా మంచి అవుతుందా అనే దాని మీద కూడా చర్చ ఖచ్చితంగా ఉండాలన్నా వద్దా మీ కమెంట్ రూపంలో చెప్పండి. భారత్కి ఇది ప్లస్సా మైనసా? ఎందుకంటే భారత్ స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉండే. భారత్ ఏమన్నదంటే నిన్న ఇరాన్ కూడా మా దోస్తే, ఇజ్రాయెల్ కూడా నా దోస్తే అన్న స్టేట్మెంట్లా భారత్ మతలబేంది, భారత్ ఏ వైపు ఉంటుంది, భారత్ ఏ వైపు ఉంటుంది అనే దానికంటే భారత్కి లాభమా లేదా భారత్కి ఇది నష్టమా అనే డిస్కషన్ జరగాలనా వద్దా? భారత్ మాతాకి జై.